హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనం ప్రతిదానికి దైవం వైపు చూస్తాం. దైవానుగ్రహం వలనే ప్రతిదీ జరుగుతుందిగా భావన చేస్తూ ఉంటాం. ప్రతిదానికి ఉపహారములు పరిహారములు చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా దేవతారాధనలు, మంత్ర విధులు, వ్రతములు చేస్తూ ఉంటాం. ప్రతిదానికి మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా లేక ఏదైనా బాధలు సుఖ దుఃఖములు వస్తుండేటప్పుడు మనం సుఖములు వచ్చినా భగవంతుని యొక్క అనుగ్రహం వలన వచ్చాయని ప్రార్థనలు చేస్తాం. దుఃఖములు వచ్చినా ఆ దుఃఖములను పోగొట్టుకునేందుకు భగవంతుని ప్రార్థన చేస్తూ దానికి చాలా మంది ఋషులు చాలా విధానాలుగా చెప్పుకుంటూ వస్తుంటారు. దానిలో భాగంగా గృహస్థ ధర్మం అంటేనే త్రిమూర్తి యొక్క విశేషత. అందులోను గృహస్థ ధర్మంలో ముఖ్యఘట్టము సంతానం ఇవ్వడం. సంతానవతి కాని స్త్రీ పరిపూర్ణ స్త్రీ కాదని శాస్త్రంలో వచిస్తూ ఉన్నాయి. కాబట్టి స్త్రీ తన వంతుగా తన బాధ్యతగా తన భర్త యొక్క వంశంను నిలిపేందుకు, తన ఉనికిని ఈ ప్రపంచంన మిగిలిపెట్టేందుకు, తన గుర్తులను ఈ ప్రపంచంలో మిగిలించేందుకు జన్మను ఇస్తూ ఉంటుంది. అయితే గర్భం ధరించడం, సంతానం ఇవ్వడం అన్నది చాలా ప్రమాదంతో కూడి ఉన్నది. ఎందుకంటే గర్భం ధరించిన తర్వాత మరలా ప్రసవన జరిగి పిల్లల యొక్క ముఖం చూసేటంత వరకు అనుక్షణ గండంగా వారి యొక్క నడవడిక నడుస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో స్త్రీమూర్తులు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన చేసుకోవడం, ఇష్టదైవంను సదా ప్రార్థన చేస్తూ ఉండడం, మాటి మాటికి దిష్టి తీసుకుంటూ ఉండడం, పరుల యొక్క దృష్టి అనగా ఈర్ష ద్వేష దృష్టిలు, క్షుద్ర దృష్టిలు పడకుండా జాగ్రత్తలు పడడం, సాయం సంధ్య వేళ బయటికి వెళ్లకుండా ఎటువంటి భూత దృష్టి పడకుండా ఉండడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దానిలో భాగంగా బాగారుల పోరు మరియు అక్క చెల్లెల యొక్క పోరు చాలా విశేషమైన తీక్షణతను చూపించగలదు. కాబట్టి వీటన్నిటిని అధిగమించి సుఖంగా ప్రసవించి సత్సంతానమును ఈ ప్రపంచానికి అందించి ఈ సమాజం యొక్క బాధ్యతను నిర్వర్తించే స్త్రీమూర్తి ప్రసవన అనేది ఒక గండంగానే భావన చేస్తూ ఉంటారు. ఆ ప్రసవన గండం నుండి అతి సునాయాసంగా బయటపడేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా విధానాలు అందించి ఉన్నారు. మనకు తెలిసినవి కొన్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఎవరికి వీలైనవి వారు చేయండి. గాని శివ ఆరాధన మరియు కులదేవత ఆరాధన, గ్రామ దేవత యొక్క ఆరాధన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మనం సమాజంలో జీవిస్తూ ఉన్నాం. మనం సామాజిక జీవి కాబట్టి వైద్యుల యొక్క పర్యవేక్షణ, వైద్యుల యొక్క పరీక్షలు తప్పనిసరి. ఎందుకంటే ప్రపంచం రోజు రోజుకి సున్నితంగా మారుతుంది. ఇటువంటి చిన్న ఇబ్బంది అయినా సరే అది పెద్దదిగా మనం అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే మానవ జీవితం సుఖమయం అయిపోయింది కాబట్టి ప్రతి చిన్న కష్టం కూడా చాలా పెద్దదిగానే కనిపిస్తుంది. కాబట్టి ఆ కష్టం కూడా లేకుండా ఉండేందుకు మానవ ప్రయత్నంగా వైద్యులను సంప్రదిస్తూనే దైవ అనుగ్రహం కోసం మన వంతుగా కృషి చేయాలి. దానిలో భాగంగా ఇప్పుడు ఒక మంత్రమును లేక స్తోత్రమును మీకు అందిస్తూ ఉన్నాం. ఈ స్తోత్రము గర్భం దాల్చిన తరువాత ప్రతిరోజు 108 చెప్పున లేక 54 లేక 22 ఇంకా వీలు కానప్పుడు 12 సార్లైనా సరే మననం చేసుకుంటూ ఉంటే సత్సంతానము, సంతానము తేజోవంతము, గుణవంతము, బుద్ధివంతము అయి మనకు కీర్తి ప్రతిష్టలను సాధించగలరు. కాగా ప్రసవ సమయంలో సుఖంగా ప్రసవించగలరు. ఎటువంటి ప్రమాదములు కొని తెచ్చుకోరు. ఇవి చేస్తూనే సామాజిక బద్ధమైన మానవ ప్రయత్నములు చేయాలి. ఇప్పుడు ఈ మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం ఇలాగే చాలా మంత్రాల వరకు ఉన్నాయి. వీలైనవన్నీ చెబుదాం. అన్ని వినండి. మీకు ఏది వీలైతే అది చేయండి. ఏది పెద్దది ఏది చిన్నదని ఏమీ ఉండదు. శివ అభిషేకములు, గ్రామ దేవత దర్శనములు, కులదేవత ఆరాధన, పితృదేవత యొక్క స్మరణ. ఎందుకనగా మనకు పుత్ర సంతానం గాని లభించాలంటే పితృల యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి. ఎందుకంటే పితృదేవతలు అదృష్టవంతులైతేనే పుత్ర సంతానం కలుగుతుంది. ఎందుకంటే ఆ పుత్రుడు వారికి తర్పణాది విధులు గావిస్తాడు. కాబట్టి ఇప్పుడు మంత్రము ఓం ముక్తాః పాస విముక్తాసా ముక్తాః సూర్యేణ రశ్మయః ముక్తాః సర్వభయద్గర్భా యహి మాచీరా స్వాహా. మంత్రం మరోసారి ఓం ముక్తాః పాస విముక్తాసా ముక్తాః సూర్యేణ రశ్మయః ముక్తాః సర్వభయద్గర్భా యహి మాచీరా స్వాహా. మంత్రం మరోసారి ఓం ముక్తాః పాస విముక్తాసా ముక్తాః సూర్యేణ రశ్మయః ముక్తాః సర్వభయద్గర్భా యహి మాచీరా స్వాహా.
దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన అన్నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రత్మర్ और निखिलानंद सागर महाराज।